పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అందరినీ పరామర్శించారు. ఆయన ఘాటైన స్టేట్మెంట్ ఇచ్చారు. జరిగింది చాలా పెద్ద తప్పిదం. ఈ 6 ప్రాణాలు పోవడానికి కారణం టీటీడీ బోర్డు. టీటీడీ బోర్డు చైర్మన్, అలాగే ఈఓ, జేఈఓ వీళ్ళందరూ కూడా బహిరంగంగా కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి జరిగిన తప్పిదాన్ని అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు కమిటీ సమావేశమైంది టీటీడీ బోర్డు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా దానిలో రిజల్యూషన్స్ పాస్ చేశారు. ఆ తర్వాత టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారిని విలేకరులు ప్రశ్నించారు. ఏమండి, డిప్యూటీ సీఎం గారు క్షమాపణ చెప్పమన్నారు కదా, చెప్తారా అని. చెబితే తప్పులేదు, కానీ క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? లేదు, ఎవరో ఏదో అన్నారని మేము క్షమాపణ చెప్పాలా అనేటువంటి ఒక అహంకార ధోరణి ప్రదర్శించారు. తప్పు జరిగింది కానీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి మాట ఆయన మాట్లాడారు. ఇది చూస్తే ఏమనిపిస్తుందంటే, ఒక అహంకార ధోరణితో బిఆర్ నాయుడు గారు, బొలినేని రవీంద్రనాథ్ గారు ప్రవర్తిస్తున్నారు.